చేయడం, మెటీరియల్ టైప్ క్రియేట్ చేయడం, నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం ఇవన్నీ మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఆ కన్సల్టెంట్‌కి సంబంధించి ఏముంటాయి అని చెప్పి మీరు నేర్చుకున్నారు. అంతేనా అంటున్నా. ఇవన్నీ మీకు రియల్ టైమ్‌లో అయితే ఉండవు. అవును సార్. అంతే. ఇప్పుడు అంతే కదా! కాపోతే ఏంటంటే మనం మెటల్ క్రియేట్ చేయడం తెలుసు. మెటల్ చేయడము, మళ్ళా ఓకే. బాంబ్ చేయడము, CH01, CH02 యూజ్ చేసుకోవడం వాటి మాత్రం తెలుసు సార్. అర్థమైంది. అర్థమైంది. మీకు కన్సెప్షనల్ క్లారిటీ లేదు. అవును సార్. లేదు అన్న. కన్సల్టెంట్ ఏరియాస్ మీద అక్కడక్కడ తెలుసు గానీ, ఆ! ఫుల్ డీటెయిల్‌గా ఇన్ డెప్త్‌గా నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదు సార్. స్టెప్ బై స్టెప్ నాకు తెలీదు ఎలా ఉండాలనేది. అంటే మీరు ఎస్ఏపీ నేనన్నాను ఈ క్వెషన్ అడిగా నేను. సో, సార్. వాట్ ఆర్ ద స్కిల్ సెట్స్ రిక్వైర్డ్ టు బికమ్ ఎస్ఏపీ కన్సల్టెంట్ అని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు సార్. కాన్ఫిగరేషన్స్, అసైన్‌మెంట్స్ గురించి చెప్తున్నారు. అండ్ సార్. ఫస్ట్ విషయం నేను చెప్తాను చూడండి. ఎస్ఏపీ కన్సల్టెంట్ అవ్వాలి అంటే, సో యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ ఫస్ట్. సార్. సో, యూ నీడ్ టు హావ్ రిక్వైర్మెంట్ స్కిల్స్. అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్కిల్స్. అంటే నీ దగ్గర అది ఆ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్స్ ఉండాలి. అలాగే సార్. కంప్లీట్ గైడెన్స్ ఆన్ ది బిజినెస్ ప్రాసెస్. అంటే కంపెనీలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అండ్ ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షనల్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే ప్లాంట్స్ ఏమేమి దానికి ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, కంపెనీ కోడ్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, వెండర్స్ ఏమున్నాయి, కస్టమర్స్ ఏమున్నాయి, పీ2పీ ప్రాసెస్ ఏంటి, ఓకే ఎక్విజిషన్ టైప్స్ ఏమున్నాయి, అలాగే పిఓ టైప్స్ ఏమున్నాయి, ఓకే సో ఇన్వాయిస్ సార్. టైప్స్ ఏమున్నాయి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏముంది, ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు. సార్. ఓకే ఈ బిజినెస్ ప్రాసెస్ మీకు తెలియదు. అంటే ఇప్పుడు సార్. ఎస్ నాకు అర్థమైందండి. సో బిజినెస్ ప్రాసెస్ సార్ తెలియకుండా అంటే కన్సల్టెంట్ అవ్వడానికి ఈజీగా అంటే మూవ్ అవ్వచ్చా సార్ దీంట్లో? అదే అంటే ఈ అంటున్నాను నేను. మీకున్న తోటి? నాలెడ్జ్ సఫిషియంట్. ఓకే మోర్ దాన్ ఎనఫ్ టు బికమ్ ఎస్ఏపీ కన్సల్టెంట్ అవ్వాలి అంటే కొంచెం గైడెన్స్ కావాలి. ఒక రియల్ సార్. టైమ్ ఎక్స్పీరియన్స్ గైడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే సార్. సో మీరు మామూలుగా ఐడియా ఉంది. కానీ నేనేమంటానంటే బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే స్కిల్స్, బిజినెస్ ప్రాసెస్ మీద ఐడియా, కాన్ఫిగరేషన్ ఎండ్ టు ఎండ్, అలాగే టెస్టింగ్ నాలెడ్జ్. ఆల్రెడీ టెస్టింగ్ నాలెడ్జ్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎండ్ యూజర్ కింద. సో అలాగే సార్. డేటా మైగ్రేషన్. సో ఈ ఏరియాస్ మీద మీకు కమాండ్ ఉంటే ఎస్ఏపీ కన్సల్టెంట్ కింద అయిపోవచ్చు. బట్ కొన్ని ఏరియాస్ ల్యాక్ అయ్యారు. ఆ ల్యాక్ అయిన ఏరియాస్‌లో నుంచి మీరు నేర్చుకుంటే మన దగ్గర మీకు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అవును సార్. అంటే ఇప్పుడు మీ ఛానెల్‌కి ఇప్పుడే కాదు సార్. నేను 1 ఇయర్ నుంచి మీకు సబ్‌స్క్రైబర్‌ని. థాంక్ యూ మీ వెరీ దాంట్లో మచ్. నుంచి చూసుకుంటూ అందుకోసమనే కాకపోతే టైం కుదరలేదు. ఎస్ఏపీ చేద్దాం అనుకున్నా. మాడ్యూల్ తెలుగులో మనకి మన ఛానల్ కొట్టిన ఛానలే లేదండి. హ్మ్. ఎస్ఏపీ మాడ్యూల్ తెలుగులో మాడ్యూల్‌ని చాలా కష్టమైన మాడ్యూల్. మాడ్యూల్ అనేది ఈజీ ఏం కాదు. అలాంటి సార్. మాడ్యూల్‌ని తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పడంలో మనం బాగా సక్సెస్ అయ్యాం. అందుకే మనకు అన్ని వ్యూస్ సంబంధించిన నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి మనకి. అవును సార్. నేను